దేవుని యొక్క సన్నిధానముకు వాక్య పరిచర్య చేయుటకు నన్ను ఆహ్వానించినటువంటి మొట్టమొదటిగా త్రియేక దేవునికి సకల మహిమ ఘనత ప్రభావములు యుగములు కలుగును కాక ఆమేన్. మార్టిన్ కమలాబాయ్ ఆంటీ గారు వాక్య పరిచర్య చేయుటకు నన్ను మీ మధ్యకు ఆహ్వానించడం జరిగింది. నేను 19వ తారీఖుని ఇక్కడికి రావాలి. ఈ ఉపవాస ప్రార్థనలలో వాక్య పరిచర్య చేయాలని తల్లిగారు మరి ఆహ్వానించినప్పుడు వస్తానని చెప్పడం జరిగింది. అనుకోని రీతిగా అంతకుముందే శ్రీకాకుళం బాప్టిస్ట్ చర్చ్కి ఉమెన్ రిట్రీట్కి వాక్య పరిచర్య చేయడానికి వారు ఆహ్వానించడం బట్టి అమ్మకి మరి నేను కాల్ చేసి ఇలాగమ్మా ఆ సమయము నేను అనుకోకుండా ముందుగానే డేట్స్ ఇవ్వడం జరిగింది అన్నప్పుడు, పర్లేదమ్మా మీరు వచ్చి సజీవమైన వాక్కులు ప్రకటించాలి అని తల్లిగారు డేట్ కూడా మార్చడం జరిగింది. నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధానంలో మీ మధ్య దేవుని యొక్క సజీవమైన వాక్కులు ప్రకటన చేయుటకు నాకు ఇచ్చినటువంటి శ్రీల ఇన్ఛార్జ్ కోర్ కమిటీ వారికి, సంఘ పెద్దలకు, సంఘ అభిషక్తులకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ నుంచి వాక్య భాగంని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ఈ దినము అందరూ కూడా స్త్రీలే కనిపిస్తున్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా ముఖాంతంలో నుంచి మాట్లాడులాగున ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాము. మొట్టమొదటిగా వాక్య భాగంని చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. పరిశుద్ధుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రము. ఏ యోగ్యత లేని వారము, కేవలం నీ ఉచితమైన కృప వలన మాత్రమే మేము సజీవులలో ఉన్నాము ప్రభువా. నీ సన్నిధానంలో నిలిచేటటువంటి గొప్ప భాగ్యము, నీ సజీవమైన వాక్కులను ధ్యానం చేసేటటువంటి గొప్ప భాగ్యము నాకు మాకు దయచేసిన దేవా, ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము ప్రభువా. నీకు స్తోత్రము. ఇచ్చిన రక్షణ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ కడ వరకు నీకు నమ్మకంగా జీవిస్తూ ప్రభువా నీకు స్తోత్రము. అనేకులను నీ వైపు ప్రభావితం చేసేటటువంటి బలమైన సాధనాలుగా తల్లులందరినీ మీరు నీ యొక్క ఆత్మీయ జ్ఞానం చేత బలపరిచి ప్రభువా నీకు స్తోత్రము. నీ రాకడలో సిద్ధపాటు కలిగి ప్రభువా నీకు వందనాలు. మేమందరము కూడా ఆత్మీయ జ్ఞానంతో కుటుంబాన్ని ఏ విధముగా కట్టుకోవాలో, దిద్దుబాటు కలిగిన జీవితాలు, సిద్ధపాటు కలిగిన జీవితాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల ఆంటీ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చదవనటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కుష్టి రోగి అయినటువంటి సీమోను దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనానికి వచ్చి ఉన్నారు. ఆ వాక్య భాగం ప్రారంభం నుంచి మనం చూస్తే పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ. పస్కా అంటే దాటిపోవుట, మరణ దేవత దాటిపోవుట. ఆ పస్కా పండుగ గడిచిన తరువాత కొద్ది దినాలలో బేతనీయ ప్రాంతంలోకి కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనానికి ఆహ్వానించడము జరిగింది. సీమోనుల గురించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో రమారమి 9 మంది సీమోనులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో రమారమి 9 మంది సీమోనులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటి శిష్యుడు సీమోను పేతురు, కనానీయుడైన సీమోను 2వ పేతురు, కుష్ఠరోగి అయిన సీమోను ఈ 3వ పేతురు, అదేవిధంగా కురోనీయుడైన సీమోను 4వ పేతురు, గారడి సీమోను 5వ పేతురు, పరిసయుడైన సీమోను 6వ పేతురు, చర్మకారుడైన సీమోను 7వ పేతురు,
ఎనిమిదవ పేతురు ఇస్కరియోతు సీమోను, తొమ్మిదవ సీమోను యేసు సోదరుడైన సీమోను. రమారమి 9 మంది సీమోనులు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచడము జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కుష్ఠిరోగి అయిన సీమోను యేసుక్రీస్తు ప్రభుల వారిని భోజనానికి ఆహ్వానించడం అనేది జరిగింది. భోజనానికి ఆహ్వానించినప్పుడు సీమోను అనేటటువంటి మాటకు అర్థం దేవునికి విధేయత చూపించేటటువంటి వ్యక్తి అంట. భోజనానికి ఆహ్వానించారు. హఠాత్తుగా ఒక స్త్రీ వచ్చింది. ఆహ్వానించినప్పుడు వారి మధ్య శాస్త్రులు, పరిసయ్యులు, యూద మత పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. ఒక స్త్రీ వచ్చి జటామాంసము, జటామాంస విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డని తీసుకుని వచ్చి ఆ అత్తరు బుట్టి పగులగొట్టి వెనువెంటనే తనువు చేయకుండా ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెల కమ్మి, అంటే 165 రూపాయలు ఆ దినాలలో బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకున్నారంట. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు. ఎందుకు వృధా చేస్తున్నావు? ఇంత ఖరీదైనటువంటి బీద స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జీవనమంతా 1 సంవత్సరం కొనసాగించేటటువంటి ఖరీదైన అత్తరు, ఈ అత్తరుని ఎందుకు వృధా చేశాము అని బీదవారికి, అసలు బీదవాళ్ళ పట్ల వారికి కనికరమే లేదు. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడని యాకోబు పత్రికల్లో తెలియపరుస్తున్నారు. ధన్యతలోనేమో యేసుక్రీస్తు ప్రభుల కనికరము గలవారు ధన్యులు, వారు కనికరాన్ని, ఈ కనికరము ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నటువంటి యూద మత పెద్దలకు చాలా మందికి లేదు. కానీ కనికరము లేనటువంటి వారు దెయ్యాల వేదాంతంలాగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ ఉన్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును. మీ మధ్య వారు నివసిస్తున్నారు. మీకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మీరు క్రియలలో ప్రేమను మీరు కనపరచచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేనైతే ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని ముందుగా అభిషేకించింది. ఎవరినండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించేటటువంటి గొప్ప ధన్యత ఒక స్త్రీకి దక్కింది. ఏదేను తోటలో నోటి మాట ద్వారా సమస్తము కలుగును కాక అంటే కలిగింది. ఆయన పోలికలు, ఆయన స్వారూప్యమందు ఆదాము అవ్వలను సృజించుకుని ఉన్నాడు. జీవాత్మను ప్రవేశపెట్టాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని మీరు నింపండి. పరలోకం నుంచి ఆశీర్వాద వచనాలు పలికారు. పరలోకం నుంచి ఆదాము అవ్వలతో ప్రతిదినము నేరుగా పరమ తండ్రి వచ్చి వారితో మాట్లాడుతూ, వారితో సహవాసం చేస్తూ ప్రతిదినము విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆదాము అవ్వలకు 3వ వ్యక్తిగా పరమ తండ్రి 3 స్వరాలే ఏదేను తోటలో వినిపిస్తూ ఉన్నాయి. కానీ అకస్మాత్తుగా ఒక స్వరం వినిపిస్తుంది, సర్పం యొక్క స్వరం. సర్పం ప్రతిదినం ఒక మారే రాలేదండి, ఎన్నో మార్లు వస్తుందంట, ప్రేరేపితం చేస్తుందంట. మీరు ఆ ఫలాన్ని తింటే గొప్ప ఆధిక్యత పొందుకుంటారు. ప్రతిదినము ప్రేరేపిస్తుంది. అయ్యా, నేను నా భర్త గారు నీ స్వరమే ఇప్పటివరకు విన్నాము, క్రొత్తగా మరొక స్వరాన్ని మేము వింటున్నాం, అది ఎవరిది అని అడగాలి పరమ తండ్రిని. ఎందుకంటే సృష్టించింది సృష్టికర్త. అడగలేదు, అడగకుండా ప్రేరేపితమయ్యారంట. అందుకే గలతీ సంఘంతో 5వ అధ్యాయము 7-8 వచనాల నుంచి మనం చూస్తే, మీరు బాగుగా పరిగెత్తుచున్నారు కానీ సత్యానికి విధేయులు కాకుండా ఎవరో మిమ్మును అడ్డగించుచున్నారు. ఈ ప్రేరణ మిమ్మును పిలుచుచున్న వారి వలన, అంటే ఎవరో మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. సత్యానికి విధేయులు కాకుండా అంటే అసత్యానికి విధేయులవుతూ ఉన్నారు. అసత్యానికి జనకుడు అపవాది, శోధకుడు. తన పని మనల్ని శోధించడమే.
దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరపరచడమే శోధకుడు పని. పరలోకంలో దేవునితో ఒక ఛాలెంజ్ వేసినాడు యోబు భక్తుడి గురించి. అతనికి ఒక కంచె వేశావు, సమస్త ఆశీర్వాదం ఇచ్చావు. దేవుణ్ణి అతను శోధించడానికి అతన్ని నా చేతికి ఇవ్వని దేవునితోనే ఒక వడబడిక చేసుకుని ఉన్నాడు. అక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా అంట సర్పము ఆదాము అవలను ప్రేరేపితం చేస్తుంటే దేవునితో చెప్పాలి, దేవునితో చెప్పలేం. ఫలం తిన్నారు, మహిమను కోల్పోయారు. ఆది తల్లి మహిమను కోల్పోవడానికి కారకురాలైంది. కోల్పోయిన మహిమను మరలా మనకి ఇవ్వడానికి పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకున్న, దయను పొందుకున్న, కృపను పొందుకున్న అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనేటటువంటి ఒక గొప్ప ఘనతను పొందుకున్నటువంటి స్త్రీ ఏమండి కోల్పోయిన మహిమను మనకి ఇవ్వడానికి కారకురాలైంది. అంతేకాకుండా పునరుద్ధానాన్ని చూసేటటువంటి గొప్ప ధన్యత స్త్రీకే వచ్చింది. అంతేకాదు స్త్రీ పట్ల ఉన్నటువంటి మహోన్నతమైన ప్రణాళిక ఎలాంటిదంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రం ఇంకనూ లేదు. మరియు నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము భర్త కొరకు అలంకరింపబడినది ఒక వధువు సంఘముగా ఉందంట. ఎలా ఉందండి? నూతనమైన యెరూషలేము, కోల్పోయిన మహిమ ఏదేను తోటలు, మరలా ఏదేను తోటలు నూతన యెరూషలేమును నిర్మిస్తాడంట. అది ఎలా పోల్చుతూ ఉన్నాడు? వధువు సంఘముగా. మనమందరం ఎలాంటి గొప్ప వధువు సంఘముగా దేవాది దేవుడు గొప్ప ఆధిక్యత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని అభిషేకించుటకు ఘనమైన కార్యం చేసేటటువంటి గొప్ప ధన్యత ఒక శ్రీమూర్తి సంపాదించుకుంది. పరిశుద్ధ గ్రంథంలో శిష్యులు 12 మంది. శిష్యులు 12 మంది అంటే మనకి బహిరంగ కనిపించినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. క్రీస్తు శరీరము, సంఘము. ఈ సంఘమును కాయిటలలో ఎఫెసీ సంఘంతో పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మము జరిగించుట కొరకు కొందరును అపోస్తులు గాను, కాపరులు గాను, బోధకులు గాను, ఉపదేశకులు గాను, సువార్థికులు 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, సువార్థికులు గాను ఏమండి ఒక్కొక్క తలాంతులు ఒక్కొక్కటికి ఇవ్వడం జరిగింది. ఈ సంఘం ఎవరిదండి? పరిశుద్ధ సంఘం. అది దేవుని సంఘము. ఈ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు. ఆలోచన చేస్తే 12 మంది శిష్యులు 150 మంది శిష్యులుగా మార్చబడ్డారు. తర్వాత విస్తరించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారి చేత అభిషేకించబడిన ప్రారంభములో ఆ యొక్క సువార్త పరిచర్య కొరకు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఆయన ఆత్మాభిషేకము నింపుకొని స్వస్థత వరము, దెయ్యములను వెళ్ళగొట్టే వరాన్ని వారికి ఇవ్వడము జరిగింది. ఈ 12 మంది శిష్యులు మనకు తెలుసు. అయితే 2 శిష్యులు ఉన్నారంట. శిలువ కార్యము, పస్కా మరణ దేవత దాటిపోవుట. ఏమండి? పస్కా బలి పశువుగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వధకు తేబడిన గొర్రె పిల్ల వలె తండ్రి చిత్తాన్ని ఈ లోకంలోనికి నెరవేర్చడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనం, అన్యాయపు తీర్పు నొందిన వాడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కోల్పోయిన మహిమను మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధుడు. ఆయన ఎదుట ఏ పాపము లేదు. సర్వ సమాజముతో, పిలాతుతో, యూదా మత పెద్దలతో ఛాలెంజ్గా చెప్తూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా? ఆయన అంటూ ఉన్నాడు, మరణం శాసనము రాసింది ఎవరు?
మరణ శాసనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శాసనాన్ని అమలుపరుచుకున్నాడు. మరణ శాసనాన్ని పరమతండ్రి రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ అధ్యాయము 15వ వచనము. ఈ హేతువు చేత మొదట నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. యెషయా ప్రవక్త ద్వారా 6వ అధ్యాయంలో నేనెవరిని పంపాలి, నా నిమిత్తం ఎవరు వెళతారు? కల్తీ సంఘముతో అంటూ ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారంట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనకివ్వడానికి మరణ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరణ శాసనాన్ని అపరాధముల చేత పాపముల చేత ఆత్మీయ స్థితిలో చనిపోయిన సర్వమానవాళిని పాపము నుంచి విమోచించి మోక్షానికి చేర్చడానికి తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు, నేను వెళతానయ్యా, నన్ను పంపమనగా. నేనెవరిని పంపాలి? అత్యున్నతమందు సింహాసనాసీనుడై పరమ తండ్రి యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడంట. కుమారుడు విన్నాడంట ఆ మాటలు, నేనున్నానయ్యా, నన్ను పంపమనగా. ఇది మహాయజ్ఞము, సులువైన పని కాదు, కార్యాంతము గొప్పది. ఏమండి, సిలువను మోయడం అనేది సామాన్యమైన విషయం కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు లోక కళ్యాణము కొరకు మౌని ఆయన. ఎలాగా? ఆయన 10,000లో సుందరుడు. 10,000లో సుందరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మన అతిక్రమములను బట్టి ఆయన నలుగగొట్టబడేను. ఏమండి, మనం చేసినటువంటి అపరాధములను బట్టి ఆయన గాయపరచబడుతూ ఉన్నాడు. 10,000లో సుందరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కంట సిలువ మరణము గెత్సెమనే తోటలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో బలియాగమయ్యే సమయం వరకు స్వరూపమైనను సొగసైనను లేనే. ఎలాంటి వాడు? 10,000లో సుందరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయనని నలుగగొట్టుట తండ్రికి ఇష్టమాయను. నేను వెళతాను, నీ చిత్తాన్ని నెరవేర్చుతాను అనడం చాలా సింపుల్, కానీ అది మహా యజ్ఞం అండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. మరణ శాసనం ఎవరు రాశారు? పరమ తండ్రి. ఒక పరిశుద్ధ రక్తము చిందించబడాలి. మరణ శాసనం వ్రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకము. ఆ చిత్తము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శాసనాన్ని అవలంబించాడు, నెరవేర్చాడు. ఆలోచన చేస్తే 12 మంది శిష్యులు, కానీ ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో రహస్యంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించిన శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు. మనకేంటంటే ఈ సంఘ కార్యక్రమాలలో చాలామందికి అందరికీ తలాంతులు ఉన్నాయి. ఎందుకంటే పరిశుద్ధ రక్తము చేత కొనబడిన వారు మనందరి మీద ఆత్మాభిషేకము దేవాతి దేవుడు కృమ్మరింప చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 27వ వచనం అనుకుంటా, అంత్య దినాలలో నా ఆత్మాభిషేకాన్ని నేను కృమ్మరింప చేస్తాను, చిన్న బిడ్డలు యవ్వనులు ప్రవచిస్తారు, వృద్ధులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారంట. అంత్య దినాలలో ప్రతి ఒక్కరిపైన ఆత్మాభిషేకాన్ని కృమ్మరింప చేస్తాను. 12 మంది శిష్యులే మనకు తెలుసు. సంఘంలో తలాంతులుండి కూడా చాలామంది భయముతో పిరికితనంతో వెనుకకు ఉండేటటువంటి వారు చాలామంది ఉంటారు. అందరికీ తలాంతులు ఉన్నాయి. పాటలు పాడే తలాంతులు అవ్వచ్చు, సజీవమైన వాక్కులు ప్రకటించే తలాంతులు కావచ్చు, సాక్ష్యము వెల్లడపరిచే తలాంతులు కావచ్చు, మందిరము శుభ్రపరిచే తలాంతులు కావచ్చు. చాలామంది వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో
నీ తలాంతులను నువ్వు గుర్తించడం లేదు. కానీ యేసయ్య సువార్త పరిచర్యలో ప్రతి ఒక్కరిపైన కృపావర్షాన్ని, వర్షపు జల్లులను ఆయన కుమ్మరింపచేశాడు. ఏ యోగ్యత లేని పరిచయుడు, సుంకర్ ఏమండి పన్ను వడ్డీ వ్యాపారస్తుడు, వసూలు చేసేటటువంటి పేదవారి రక్తాన్ని తాగేటటువంటి వ్యక్తి, మనుషులు కనుదృష్టిలోనే లేడు, మనుషుల చేత తృణీకరింపబడుతున్న పొట్టి జక్కయ్య. అతడు అన్నీ ఉన్నాయి, శాంతి సమాధానం లేదు, అన్నీ ఉన్నాయి, ధనవంతుడు, ఏమండి వడ్డీ వ్యాపారస్తుడు, అందరి చేత అసహ్యింపబడే స్థితిలో ఉన్న అతను ఒక మారు దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ కలిగింది. ఏం కలిగింది? ఆశ కలిగింది. నీకు ఆశ కలిగితే చాలు, నీకు ఆశ కలిగితే చాలు, దేవాది దేవుడు నిన్ను ఆకర్షించుకుంటాడు. ఆశ కలిగింది. పొట్టివాడు జక్కయ్య మేడు చెట్టు ఎక్కాడు. ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు, జన సమూహమే ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవాది దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆశ కలిగింది. హృదయంలో తలంపు పుట్టక మునిపే ఆయన ఎరుగున్న దేవాది దేవుడు, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంట రక్షణ కార్యం జరగనున్నది. ఎవరికి? నీకే కాదు, నీ ఇంట ఎవరెవరు ఉంటారండి? నీ ఇంట ఎవరెవరు ఉంటారు? ఒంటరివాడా? కాదు కదా, జక్కయ్యకు ఒక కుటుంబం ఉంది. నీ ఇంట అందరికీ రక్షణ కార్యం. కొన్నేళ్ళు కుటుంబం అంతా ప్రార్థనా ధూపం వినబడిందంట దేవునికి. కొన్నేళ్ళు కుటుంబము, తన సంపూర్ణ కుటుంబము, తన యొక్క స్నేహితులు, బంధుమిత్రాదులందరికీ కూడా రక్షణ కార్యం అంట. ఎవరి ప్రార్థన వల్ల? కొన్నేలి ప్రార్థన వల్ల. ఏమండి ఇక్కడ కూడా పొట్టి చెక్కయ్య ఆశపడ్డాడు చూడాలని. నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దిరియము కార్యము. సువార్త పరిచర్యలో మనకి తెలుసు 12 మంది శిష్యులు. కానీ కొంతమంది దైవభీతితో, భయభక్తులతో, దేవుని యొక్క చిత్తము ప్రణాళికలో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఇంతకుముందు స్త్రీ భూస్థాపన కార్యము కొరకంట ఆ అత్తరు పుట్టిన పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి అభిషేకముతో దేవాతి దేవుని ముందుగానే సిద్ధపరిచిందంట. ఇక్కడ కూడా రహస్య శిష్యులు ఇద్దరున్నారు. రహస్య శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారు 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో వెలుగులోకి రాలి యేసయ్య వెంటలేరు. జెబెదయి కుమారులు తల్లి సలోమి అంటుంది, శిష్యులు సమూహము సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అంటుంది, యాకోబు యోహాను తన కుమారులు, అయ్యా నీవు నీ పరలోక రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు నీ కుడివైపున ఒకరిని, ఎంత గొప్ప శ్రేష్టమైన ఈవి అడిగిందండి, శ్రేష్టమైన ఆశీర్వాదం. అప్పుడు పేతురికి, అందరికీ దుడుకు పేతురు కదా, కోపం వచ్చే ఉంటుంది. ఇదేంటిది? ఏదన్నా అడగాలంటే మధ్యవర్తులు మేమున్నాం, మమ్మల్ని అడగాలి. మమ్మల్ని అడుకోకుండా ఆమె వెనువెంటనే ఒక ఆశీర్వాదం కోరేసింది. ఏంటి అమ్మా, నీకు తెలియదా పద్ధతులు, గౌరవం తెలియదా, సభా మర్యాద తెలియదా? బోళ్ళు అంటాం మనం కదా. కానీ ఆమె ఏమి అడిగిందండి? ఆమె హృదయ వాంఛను దేవాతి దేవుడు నెరవేర్చాడా? సిలువలలో సన్నిహితంగా ఉన్నాడు. యేసును ప్రేమించిన శిష్యుడుగా ఉన్నాడు. యేసయ్య రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, విందు జరుగుట ఇంట ఉండుట కంటే ప్రలాపించు వారితో ఉండుట. యేసయ్య దుఃఖముతో, వేదనతో, మరణకరమైన వేదనతో ఉన్న యేసయ్య దగ్గర ఎవరున్నారు? శిష్యుడైన యోహాను తల్లి బాధ్యత ఇచ్చాడు. పరలోకాన్ని చూసే శ్రేష్టమైన గొప్ప ధన్యత కూడా ఆ యోహానికి. ఎందుకంటే తల్లి అడిగింది శ్రేష్టమైన ఈవి దేవుని ఎదుట. ఏమండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవాది దేవుడు తృప్తిపరిచాడు. రహస్య శిష్యులలో మనం చూస్తే కొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సువార్త ప్రకటించేటప్పుడు 2 రహస్య శిష్యులు ఉన్నారంట. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరణకరమైన వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన లోక కళ్యాణం కొరకు సిలువలో బలియాగమయ్యే ఆ కార్యము కూడా ప్రార్థనాపూర్వకంగానే ఆయన గెత్సెమనే తోటలో సిద్ధపడ్డాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చెమట రక్తపు బిందువులై కారుతుందంట. శిష్యులను ప్రార్థన చేయమంటే వారు కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఆ వేదన గెత్సెమనే తోటలో ప్రారంభమైన వేదన
సిలువ కొయ్యలో వ్రేలాడే వరకు కూడా రక్తపు మడుగులతో ఏమండి శరీరము దున్నబడుతూ ఉందంట. 50వ అధ్యాయం యెషయా గ్రంథము 6వ వచనం చదవండి. 50వ అధ్యాయము 6వ వచనము. కొట్టిన వారిని ఆయన వీపును అప్పగించాడంట. కొట్టిన వారిని, ఎందుకంటే మనం చేసినటువంటి, నేను చేసినటువంటి అపరాధములకు శిక్ష ఆయన అనుభవిస్తూ కొట్టిన వానికి ఆయన వీపు అప్పగించాడంట. వెంట్రుకలు పెరిగే వారికి ఆయన చెంపలను అప్పగించాడంట. ఉమ్ము వేయి వారికి, అవమానపరచుకి వారికి ఆయన ముఖమును దాచుకోలేదంట. ఏమండి, మన కొరకు, మనకు బదులుగా ఆయన శ్రమలను పొందుకుంటూ ఉన్నాడు. శరీరం అంతా కూడా రక్తపు మడుగులతో ఉంది. ఆ సమయమందు ప్రేమించిన మొట్టమొదటి శిష్యుడు లేడు. ఏమండి, ఇంకో శిష్యుడు 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. కానీ ఒక వ్యక్తి ఏమో కురోనీయుడైన సీమోను, అతడేమో ఈ సిలువ శ్రమలకి సంబంధమే లేదు, అటు మార్గ మధ్యలో వెళుతూ ఉన్నాడు. ఏమండి, పల్లెటూరు వాడంట. అతన్ని తీసుకుని వచ్చి కూడా కొంత సమయం వరకు సిలువ మోపించాడు. యేసయ్య గాయాలలో మనకి ఏముంటుందండి? స్వస్థత కదా. యేసయ్య గాయములను మన ప్రార్థన చేసినప్పుడు కూడా యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, యేసు నామములో సంపూర్ణ విజయము, యేసు రక్తములో ప్రతి పాపము విమోచన కలుగుతుంది. యేసు రక్తములో మనకి స్వస్థత కలుగుతుంది. యేసు వస్త్రపు చెంగులలో స్వస్థత ఉంది. ఏమండి, ఆలోచన చేస్తే రక్తపు మడుగులతో ఉన్న సిలువను మోసేటటువంటి ధన్యత క్రోనీయుడైన సీమోనికి. అంటే ఆయనకి ఏ పాపం ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏమండి, దేవునికి ఆయనకి మధ్య అడ్డుగోడగా ఏముందో అన్నీ కూడా ఆ పరిశుద్ధ రక్తముతో తడవబడిన ఆ సిలువలో అన్నీ కూడా విమోచన దొరికింది. ఒక మాట అంటూ ఉన్నాడు, నేను బ్రతికి ఉన్నవాడని నేను కాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడని పౌలు అంటూ ఉన్నాడు. యేసయ్య ఎప్పుడు ముందుగా సిలువ వేయబడ్డాడు. పద్మాసు అదేంటిది మార్గమందులో సౌలా దమస్కు మార్గంలో, అది వేరు కదా. యేసయ్య ముందే కదా సిలువ వేయబడ్డాడు. అంటే సౌలు చేసిన అపరాధముల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఒకే మారు సిలువలో బలియాగము అయ్యాడు. అంటే నా పాపపు స్థితి అంతా కూడా దేవాతి దేవుడు ఆ సిలువలో ఆయన రక్తము చేత విమోచించాడు. నా పాపము మాలిన్యమంతా కూడా ఆయన పరిశుద్ధ రక్తములో ఒకే మారు కడిగి పవిత్రపరిచాడు. ఆ దమస్కు మార్గములో సౌలా నీవు నన్నేలా హింసిస్తూ ఉన్నావు, దేవుని యొక్క సంఘము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అభిషక్తులను బాధపడుతూ ఉన్నాడు కదా. ఆ స్వరం విన్న తర్వాత బండరాతి హృదయం అంతా మెత్తని హృదయంగా, ఎక్కడ కూడా క్రోనీయుడైన సీమోని యొక్క పాపములేంటి, అస్వస్థత ఏంటి, ఏది ఉందో ఆయాసకరమైన ప్రతిక్రియ కూడా ఆయన రక్తములో, ఆయన గాయాలలో విమోచించబడింది. రహస్య శిష్యులు చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తపు మడుగులతో ఉన్నారు. అందరూ ఆ సిలువ మరణం చూసి భయభ్రాంతులై పారిపోతూ ఉన్నారు. శిష్యులు సహితము పారిపోయారు. పారిపోతే అకస్మాత్తుగా అంట ఒక శిష్యుడు వచ్చేసాడంట, అరమతయి యోసేపు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మార్కు సువార్త అరమతయి యోసేపు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త, ఒక నిమిషం నేను తీస్తాను. 27వ అధ్యాయము 57వ వచనం నుంచి 57వ వచనం. యేసు శిష్యుడుగానున్న అరిమతయ యోసేపు అను
ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి ఎవరి దగ్గరకండి? రోమా శిక్ష భయంకరమైన శిక్ష. ఆ శిలువ మరణము భయంకరమైన. ఎమ్మాయి మార్గంలో ఆ శిలువ మరణం గురించి మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు అర్ధరాత్రి వేళ కదా, భయంకరమైన మరణం అని. అందరూ పారిపోయారు. కానీ పిలాతు దగ్గర అంటే ఎవరు యేసయ్య చెంతకు వస్తే వారిని సిలువ వేసేస్తారేమో అని అభద్రత భావంతో భయంతో ఉన్నారు అందరూ కూడా. మమ్మల్ని కూడా శిక్షిస్తారేమోనని అందరూ పారిపోతే అకస్మాత్తుగా ఒక శిష్యుడు వచ్చేసాడంట. అతడు యేసు శిష్యుడుగా ఉన్న అరిమితయి యోసేపు అనే మాటకు పాత నిబంధన కాలంలోనేమో ఫలించడి కొమ్మ. ఇక్కడ చూస్తే దేవుడు సమస్తాన్ని నాకు దయచేవాడు. ఈ మాటకు అర్థము నూతన నిబంధనలో సమస్తాన్ని నాకు రక్షణ ఇచ్చేవాడు ఆయనే, స్వర్గానికి చేర్చువాడు ఆయనే, సమస్తము నాకు దయచేవాడు నా దేవుడు. వెళ్ళి భయం లేకుండా పిలాతు దగ్గరికి ఆ పెద్దల దగ్గరికి వెళ్ళిపోయి అంటూ ఉన్నాడు, యేసేపు అని ఒక ధనవంతుడు, ఇతడు సామాన్యమైన వ్యక్తి కాదండి, సెన్హెడెన్ సభకు ఒక అధికారిగా ఉన్నాడు. సెన్హెడెన్ సభ దావీదు యొక్క తండ్రి గారు యెషయి కదా, యెషయి తన భార్య దావీదు తల్లి పేరు నుజావెతు. యెషయి కూడా సెన్హెడెన్ సభకు అధికారి, తీర్పు తీర్చే అధికారి. అక్కడున్న మిగతా అధికారులు అందరూ కూడా తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారు అధికారిగా తప్పించడానికి శతవిధాల ప్రయత్నించారు. నూజావేతు మోయాబు సంతతికి చెందిన స్త్రీ, అన్యశ్రీ. ఈ యొక్క కారణం చేత యెషయిని సెన్హెడెన్ సభకు అధికారిగా తొలగించవచ్చు అని పన్నాగం కూడా ఆలోచించేశారు. నూజావేతు అంది, దేవుని యొక్క చిత్తము ప్రణాళిక ఒకటి ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం అదే కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసయ్య క్రీస్తు వంశావళిలో తన వంశము పొందుపరచాలి. అందుకనే అంది నూజావేతు మరొక వివాహము, తన జీవితాన్ని కూడా. అది మరొక స్టోరీ. సెన్హెడెన్ సభకు పాత నిబంధన కాలంలో యెషయి ఒక తీర్పు తీర్చే అధికారి. ఇక్కడ మనకి సుప్రీంకోర్టు ఎలాగో న్యాయము నిర్ణయించే ఒక కోర్టు ఎలాగో అక్కడ కూడా అలాగే. ఇక్కడ కూడా సెన్హెడెన్ సభకు 70 మంది అధికారులు ఉన్నారండి. ఎంతమంది అధికారులు? 70 మంది అధికారులు. ఈ 70 మంది అధికారులలో 69 మంది అధికారులు యేసయ్యను సిలువ వేయండి సిలువ వేయండి అని జనసమూహమే కేకలు కాదు. ఎవరు వేశారు? జనసమూహమే కేకలు కాదు. 69 అధికారులు కూడా న్యాయం తీర్చే ఒక సుప్రీంకోర్టు లాంటి సెన్హెడెన్ సభకు అధికారులు 69 మంది ఆయనకు సిలువ వేయండి అన్నాడంట. కానీ అరిమితయ్య యేసేపు మాత్రము సిలువ వేయొద్దు, ఇతడు రహస్య శిష్యుడు. అంతేకాదు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి, పిలాతు కూడా నీతిమంతుడే, పిలాతు భార్య కూడా నీతిమంతురాలే, ఆ నీతిమంతుని జోలకు నువ్వు వెళ్ళొద్దు ఏమండి చెప్పింది. పిలాతు కూడా ఇతను పరిశుద్ధుడు, ఇతని ఎదుట నాకు ఏ దోషము కనిపించలేదు. మనుష్యులను సంతోషపెట్టే కార్యం అక్కడ జరిగింది. పైశాచిక ఆనందాన్ని వారు పొందుతూ ఉన్నారు. పాపుల చేతికి యేసుక్రీస్తు ప్రభులవాన్ని అప్పగించారంట. ఆలోచన చేస్తే ఇక్కడ పిలాతు మారు మాట్లాడకుండా ఏమిచ్చారంట? దేహాన్ని యూదా మత పెద్దలను అడుగుతా అని అనలేదండి. అప్పటికే తన అంతరాత్మ గద్దిస్తూ ఉంది, ఆయన చేసింది తప్పు అని. చేతులు కడుగుకుని వాళ్ళకి ఇచ్చేస్తాడు యేసయ్యను సిలువ వేయమని కదా. ఇక్కడ ఆలోచన చేస్తే మారు మాట్లాడకుండా పై విలాసం రాయమంటే అయ్యన్నారు నజరేయుడైన యేసు యూదుల రాజు. తెలియక అది వ్రాయమన్నారు. ఏమండి నిజమే కదా. నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అంటే వస్తుంది. నతానీయులు అంటూ ఉన్నాడు, ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడు మోషే ప్రవచించిన ప్రవక్తని నేను కనుగొని ఉన్నాడు, ఆయనే యూదుల రాజు నజరేయుడైన యేసు. అరిమితయ యోసేపు నజరేయుడైన యేసు అసహ్యింపబడిన ప్రాంతాన్ని పెట్టుకోవడానికి ఏమాత్రము వెనుకాడలేదు. అరిమతయ ప్రాంతములో ఒక ఖ్యాతి నొందినటువంటి యోసేపు ఒక శిష్యుడుగా ఉన్నాడు. స్త్రీల సమూహంగా ఉన్నాం. సారేపతు విధవరాలు
సారేపత్తు ప్రాంతంలో ఒక ఘనత వహించినటువంటి ఏమండి కరువులో సమృద్ధిని చూసినటువంటి ఒక స్త్రీ ఏమండి దైవజనుడికి ఉన్నటువంటి అప్పాన్ని ఇచ్చింది విశ్వాసముతో ఏమండి తన కుమారుడికి పెట్టుకోవడానికి కొద్దిగా పిండి నూనె మాత్రమే ఉంది, అప్పము ఇచ్చింది. విశ్వాసముతో దైవజనుడి మాటకు లోబడ్డ వల్ల కరువంతటిలో సారేపత్తు విధవరాలు సమృద్ధి. షునోమి పట్టణానికి ఒక గనురాలు షునోమీరాలు, ఆమె పేరు కాదు, మగ్దాలే ప్రాంతానికి మరియా, మగ్దలేని మరియా పునరుద్ధానాన్ని ఏమండి సమరయ స్త్రీ, సమరయ ప్రాంతంలో ఒక సాక్షి బిడ్డగా సువార్థికురాలిగా మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీని మార్చాడు దేవాది దేవుడు. ఆలోచిద్దాం, చాలామంది వ్యక్తులు ఉన్నారు పేరును అంటే ఆ పట్టణంలోనే ఒక ఖ్యాతి వహించినటువంటి ఈ శిష్యుడు కూడా అరిమితయ్యే పట్టణంలో ఒక ఖ్యాతి ఘనత వహించినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. మారు మాట్లాడకుండా యోసేపుకు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నార బట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని ఇది ఒక ప్రవచనం నెరవేర్పు. అరిమితయ్య యోసేపు ధనవంతుడు కదా, అతడు బిల్లిగ్రామ్ గారు నేను చనిపోయిన తర్వాత అనేక మంది రాజ్యాల మీద విజయం పొందినటువంటి వ్యక్తి, ధనవంతుడు. నేను చనిపోయిన తర్వాత శవపేటకలు తయారు చేయండి, ఆ శవపేటకలు నా తల భాగంలో కుడి చెయ్యి ఎడమ చెయ్యి పెట్టడానికి రంధ్రాలు ఉంచండి. ఎందుకయ్యా అని సైనికులు అడుగుతుంటే ఏమంటూ ఉన్నాడు, ఎందుకయ్యా అని సైనికులు అడుగుతుంటే వచ్చేటప్పుడు ఏం తీసుకురాలా, పోయేటప్పుడు ఏమి రాజ్యాల మీద విజయాన్ని పొందాడు, గొప్ప చక్రవర్తి. కానీ వెళ్ళేటప్పుడు అంతే కదా, మనం కూడా పోయేటప్పుడు ముక్కు పొడవు కూడా మన దగ్గర ఉండలేవు, అవునా కదా. అందుకనే యోబు విశ్వాస పరీక్షలో విజయాన్ని పొందిన యోబు భక్తుడు ఏమండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను. ఏమండి నా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అంటూ ఉన్నాడు. ఇక్కడ అరిమతయ్య యోసేపు కూడా ధనవంతుడు గనుక ఒక ప్రవచనం మనం చూద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం. అతని కొరకు ధనవంతుడి ఇంట యేసయ్య పార్థివ దేహము ఉంచబడిందంట. చూడండి, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఎవరి యొద్ద? ఈ ధనవంతుడి యొద్ద. ఈ ధనవంతుడు తొలపించుకున్న ఒక సమాధి యొద్ద యేసుక్రీస్తు ప్రభువాని యొక్క దేహమును భూస్థాపన కార్యక్రమం. దేహమును తీసుకుని శుభ్రమైన నార బట్టలతో చుట్టి తాను రాతిలో ఎవరు తొలిపించుకున్నారు? రాతిని ఎవరు తొలిపించుకున్నారు? అరిమతయ్య యోసేపు ముందుగానే ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అతనికి ఒక తోట ఉంది, ఒక అధికారి, ధనవంతుడు, గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. అతను ఏం చేశాడు? క్రొత్త సమాధిలో, ఆ సమాధిలో ఇప్పటివరకు ఎవరిని కూడా భూస్థాపన కార్యక్రమం చేయలేదు. క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొల్లించి వెళ్ళిపోయారు. ఎవరైనా ఆ సమాధిని భూస్థాపన కార్యక్రమం చేసిన ఆ శరీరాన్ని, పార్థివ దేహాన్ని తీస్తారేమో, పెద్ద రాయి. అప్పుడు ఆయన శరీరాన్ని, దేహాన్ని అయితే ఇచ్చారు, కానీ రోమా సైనికులు కొంతమంది వ్యక్తులను కూడా కాపలా ఉంచారు. ఆయన దేహాన్ని ఎవరు కూడా తీసుకువెళ్ళకుండా పెద్ద బరువైనటువంటి రాయిను అడ్డుగోడగా ఉంచారు. కానీ ఆయన మరణము అంటే ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కదా. మరణంపై అధికారం కలిగినటువంటి దేవాది దేవుడు. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ముందుగానే సూచక క్రియ చేశారు కదా. లాజరు, యేసు ప్రేమించిన లాజరు పార్థివ దేహం 4 దినాలు సమాధిలో ఉంది. మార్త అంటుంది, నువ్వు ఉంటే ఇలా జరిగేది కాదయ్యా, ఎందుకింత అల్ప విశ్వాసం మార్త? నా ఇంత విశ్వాసం ఉంటే మరణించినను బ్రతుకును, బ్రతికిన వాడు మరెన్నటికి. లాజరు తిరిగిరా, లేచిరా అంటే ప్రేత వస్త్రాలతో వచ్చేసాడంట జీవమును పొందుకుని లాజరు. అంటే మరణంపై అధికారము యేసయ్యకు ఉందని ఎవరికి తెలుసు? రోమా సైనికులకు, యూదా మత పెద్దలకు తెలిసే ఆయనను అమానుషంగా సిలువ వేశారు. కానీ యేసయ్య మాత్రం సంతోషంగా ఆయన ప్రాణాలు, మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఇన్ఫినిట్
మ్యాథమెటిక్స్లో ఇన్ఫినిట్, అనంతం అంట, అవధులు లేని ప్రేమ అంట. ఏమండి? అగాపే ప్రేమ ఆయన మన కొరకు చూపించినాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే భూస్థాపన కార్యక్రమము ఘనముగా జరగాలని ఏమండి అరిమితయ్య యేసేపు ఆ భూస్థాపన ఘనమైన కార్యములో పాలిభాగస్సులు అయ్యాడు. ఎవరు? అరిమితయ్య యేసేపు. నిజమే కదా? స్త్రీలం కదా మనం ఉన్నాం ఇక్కడ. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సౌలు ఉపపత్ని రిస్పా. ఎవరండి? రిస్పానేనా? రిస్పా అంట సౌలు ఉపపత్ని అంట. అమానుషంగా ఏం చేశారు? సౌలుని, తన బిడ్డల్ని చంపేసి ఏమండి ఈ ఉపపత్ని బిడ్డల్ని కూడా ఉరి తీశారంట. ఏం చేశారు? ఉరి తీశారంట. నేనేం చేశాను? సౌలు ఉపపత్నిగా ఉండడము, నా కడుపును పట్టడం నా బిడ్డలు చేసుకున్న పాపమా? పోనీ చంపేశారు మీ అధికారాన్ని బట్టి. కనీసం వారి ఆత్మలైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. వారి భూస్థాపన కార్యక్రమం ఒక పద్ధతిగా ఘనముగా జరగాలని ఆమె ఏం చేసింది చూడండి. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము అమ్మ తీసింది తప్ప 21వ అధ్యాయం, సారీ క్షమించండి, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. ఏం చేసింది చూడండి. 8వ వచనం నుంచి, అయ్యా కుమార్తె రిస్పా సౌలునకు కలిగిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడ్డారు. కొంతకాలము ఎవలి కోత యారంభమగు వారు మరణమైరి. అయ్యా కుమార్తె రిస్పా గోనె పట్ట తీసుకుని, భూస్థాపన కార్యం జరగాలి ఎలాగైనా ఏం చేసిందండి? గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకుని కోత కాలారంభం మొదలుకుని ఆకాశం నుంచి వర్షపు ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండును, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండును వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తె రిస్పాను సౌలు ఉపపత్ని చేసినది ఎవరికి వినబడిందండి? రాజైన దావీదుకు వినిపించింది. అతను హృదయము కదిలించి వేసిందండి. ఏమండి? ఇంత దీనస్థితిలో ఉందా ఈమె? ఇంత కన్నీటి వేదనతో ఉందా? కారణం ఏంటి కనుక్కోండి అంటే, కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను, ఎవరండి సౌలు? ఎవరు? శత్రువు, మామ. అసూయతో సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని స్త్రీలంట పాటలు పాడుచు తంబురతో సితారతో గాన ప్రతిగానాలు చేస్తూ ఆహ్వానం తెలుపుతున్నారని అసూయ వచ్చి విషపు చూపు నిమిరెను. ఏమొచ్చిందండి? అందరు ప్రశంసలు చూసంట సౌలుకి విషపు చూపు. రాజ్యాధికారాన్ని ఇస్తాను, రాజ్యాధికారాన్ని కూడా ఇవ్వాల. మీకాలునిచ్చి కుమార్తెనిచ్చి వివాహం చేశాడు, కానీ అల్లుడు ధర్మం ఎక్కడ కూడా ఆయన నెరవేర్చల, మామ ధర్మం నెరవేర్చల. కుమార్తె చేత తను చంపించాలని శత విధాల ప్రయత్నించాడు. అంతేకాదు మామ నుంచి తన ప్రాణాలను, యోనాతానంట ప్రాణ స్నేహితుడంట, వారి హృదయాలు ఏకమయ్యాయంట. నాన్నగారు దావీదు ఏం పాపం చేశాడు, ఎందుకు చంపాలని చూస్తున్నారు మీరని అనేక మార్లు చెప్పడానికి కూడా ప్రయత్నించాడు. సౌలు అనేక మార్లు చంపడానికి ఏ ఒక్క అవకాశము కూడా దోయేగు అనే సైనికుడు, ఒక దైవజనుడు యాజకుడు అంట, దావీదుకి తన పనివారికి అర్ధరాత్రి వేళ వెళితే అన్ని సపర్యలు చేశాడని దోయేగు సైనికుడు సౌలు అనుచరుడు, నీ అల్లుడికి ఒక యాజకుడు ఆతిథ్యం ఇచ్చాడు, సపర్యలు చేశాడంటే యాజకుని కుటుంబాన్ని నాశనం చేయడానికి కూడా ఏమాత్రము, అంటే అంత కక్ష, అసూయ. కొనియాడుతున్నప్పుడు మనకేమో మనుషులు కొనియాడుచూ ఉన్నప్పుడు మీకు శ్రమలు
వస్తాయండి. ఇక్కడ దేవుని హృదయాన్ని గెలుచుకున్నటువంటి కీర్తనకారుడు దావీదు అనేకమైన మరణఛాయ అంచుల నుంచి దేవాతి దేవుడు ఏ ఒక్క అవకాశం వదలని సౌలునంట, సౌలు యొక్క ఎముకలనంట ఆ యొక్క భూస్థాపన కార్యక్రమాలు చేయడానికంట పాపి చిరాయు అని కొంతమందికి అసహించుకుంటారు. ఏమండి చూస్తే యెజెబెలు ఆహాబుకి ఎలాంటి చావు వచ్చిందండి? ఏ ప్రాంతం యొక్క నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకి వేశాయో, నాబోతు యొక్క పేదవాడైన నాబోతుని అబద్ధ సాక్ష్యం చెప్పి చంపించావు కదా, అదే ప్రాంతం యొక్క నీ శవాలు, నీ సంతతి వారి శవాలు కుక్కలు తినివేస్తాయి. ఇక్కడ సౌలు కూడా అలాంటి స్థితే రావాలి కదా. కానీ ఆ ఎముకలను, సౌలు ఎముకలను, తన బిడ్డల ఎముకలను తీసుకుని వచ్చి యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి యొద్ద నుండి తెప్పించాను. ఫిలిస్తీన్ల గిల్బోలను సౌలును హతము చేసినప్పుడు వారు సౌలను, యోనాతానును బెత్షాను పట్టణపు వీధులలో వ్రేలాడగట్టగా 50 పిల్లాదు వారి ఎముకలను అచ్చట నుంచి దొంగిలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించాను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీను దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియకు కీషు సమాధి యందు పాతి పెట్టిరి. రాజు ఇలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము దేవుడు ఎవరి వల్ల ఇది జరిగింది? భూస్థాపన కార్యము ఘనంగా జరగాలని ఎవరి వల్ల? రిస్పా తీసుకున్న పోరాటము, సమర్పణ, తెగువ. ఏమండి అన్నపానాలు పుచ్చుకొనకుండా ఆ ఎత్తైన కొండ మీద ఏం చేసిందండి? నిద్రాహారాలు మానేసి ఆ భూస్థాపన కార్యక్రమాలు బిడ్డలై ఘనంగా జరగాలి, మహిమకరంగా జరగాలని ఆమె తీసుకున్న తెగువ, తీర్మానం. ఇక్కడ కూడా యేసయ్య సమాధిని, యేసయ్య పార్థివ దేహాన్ని ముందుగానే ఒక శ్రీమూర్తి అభిషేకించింది. ఆ భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరుగుటకు ఘనమైన కార్యములో యేసు శిష్యుడైనటువంటి అరిమతయ యోసేపు పాలిభాగస్థుడయ్యాడు. అంతేకాకుండా మరొక శిష్యుడు కూడా పాలిభాగస్థుడు అయ్యాడు. చూడండి, నికోదేము చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, 7వ అధ్యాయము, 19వ అధ్యాయాలన్నీ కూడా నికోదేము గురించి ఎక్కువ మార్లు ప్రస్తావించాడు. అంతేకాకుండా నికోదేము గురించి యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. 19వ చివరిగా వచ్చాము, ముగించుకుందామండి. మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఏం తెచ్చాడండి? బోళము. ఏమండి? బోళము దేనికి సాదృశ్యము? విమోచనకు సాదృశ్యం. చేదు కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు జ్ఞానులు ఏం తీసుకొచ్చారు? బంగారము, యాజకత్వానికి, రాజరికానికి బంగారము, సాంబ్రాణి యాజకత్వానికి సాదృశ్యము, విమోచనకు బోళము సాదృశ్యం. బోళం అంట ఎలాగుందండి? 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఈ నికోదేము బీదవాడు, ధనవంతుడు కాదు. అరిమతయ యోసేపు అంటే ధనవంతుడు, ఎలాగైనా చేయగలడు కార్యము. ఈ ఘనమైన కార్యంలో అరిమతయ యోసేపుతో పాటు నికోదేము కూడా పాలిభాగస్థుడయ్యాడు. నికోదేము అనే మాటకు అర్థము ప్రజలను జయించువాడు. ఎవరిని జయించువాడు? ప్రజలను జయించువాడు. ఈ నికోదేము గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అంతేకాదు, అంత్యక్రియలు చేసేటటువంటి వ్యక్తి అంట. సన్హెడన్ సభకు ఒక సభ్యుడు, సామాన్యమైన సభ్యుడు, అధికారం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఇక్కడ సభ్యుడైన ఈయన ఏం తెగు చూపించాడు? బీదవాడైన ఈయన ఏం తీసుకొచ్చాడండి? బోళాన్ని. ఈ బోళము సుగంధ ద్రవ్యములతో తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు, మనము ఆరోగ్యానికి మూలికలుగా, వైద్యానికి కూడా ఈ బోళాన్ని ఉపయోగిస్తారు. విలువైన ఖరీదైన బోళాన్ని ఏమండి యేసుక్రీస్తు భూస్థాపన కార్యక్రమానికి నికోదేము ఉపయోగించాడంట. ఇందాక భూస్థాపన కార్యక్రమానికి ముందుగానే
ఒక స్త్రీ దేవుణ్ణి అభిషేకించింది. భూస్థాపన కార్యక్రమం చూసే ఎవరెవరు యేసయ్యను అభిషేకించారు? భూస్థాపన కార్యక్రమం కంటే ముందు యేసయ్యను ఎవరైనా అభిషేకించారా? పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది? ఏమంటే పరిసయ్యుడు భోజనానికి పిలిస్తే హఠాత్తుగా వచ్చేసింది. పాపాత్మురాలైన స్త్రీ ఎక్కడుండాలి? తన దినచర్య ఎక్కడుండాలి? ఊరు చివర ఉండాలి. వెలివేయబడిన స్థితిని దాటుకుని ఎంతమందిని దాటుకుని వచ్చిందో ఆమె. తనువు చేయల, సమయాన్ని వృధా చేయల. ఏం చేసింది? అత్తరుని తీసుకుని ఆయన పాదాల మీద పోసిందంట. కన్నీటితో ఆయన పాదాలను తడిపిందంట. తల వెంట్రుకలతో తుడిచిందంట. ఈమె పాపి కదా, ఈమె దేవుని కుమారుడైతే, బోధకుడైతే ఈమె ఎవరో తెలిసి కూడా ఇలా ఎలా చేయించుకుంటున్నాడు? అప్పుడు అంటూ ఉన్నాడు శిష్యులతో, యూదా పెద్దలతో అంటూ ఉన్నాడు, పరిసయ్యులతో, అందరితో, విస్తారమైన భక్తిని సల్పింది, విస్తారమైన పాపాలు అభిషేకించింది కదా దేవుణ్ణి. బేతనీయ మరియా సేమ్ ఇదే స్థితిని కలిగి ఉందా? పాపాత్మురాలైన స్త్రీ, లూకా సువార్త 7:37-38 వచనాలు. బేతనీయ మరియా, మరియా మార్త, లాజరు యొక్క సహోదరి మరియా. ఈ మరియ కూడా యేసయ్యను ఏమని అత్తరుతో ఆయన పాదాలు తడిపిందంట. యేసుక్రీస్తు ప్రభువాన్ని అభిషేకించిన స్త్రీలు 3 కనిపిస్తూ ఉన్నారండి. విలువైన అత్తరుతో ఏమండి ఆలోచించేద్దాము. బీద విధవరాల కాసును దేవాతి దేవుడు లక్ష్య పెట్టి ఆమెను గణపరుస్తూ మాదిరిగా మన ముందు గొప్ప వ్యక్తిగా దేవాతి దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తే, నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను. ఈ యొక్క నికోదేము సెయింట్గా గొప్ప ఆధిక్యతనిచ్చాడు దేవాతి దేవుడు, రహస్య శిష్యుడు. అరిమతయ్య యోసేపు కూడా ఈయన సువార్త ప్రకటిస్తూ యూదా ప్రాంతమంతా కూడా సువార్త ప్రకటించాడంట. అక్కడి నుంచి బ్రిటన్ దేశంలో కూడా సువార్త ప్రకటించాడంట. అంతేకాదు దేవుని భూస్థాపన కార్యక్రమం ఎంతో ఘనంగా చేశాడు కదా. అంతేకాదు ఈ అరిమతయ్య యోసేపు రమారమి 86 సంవత్సరాలు బ్రతికాడంట. అరిమతయ్య యోసేపు భూస్థాపన కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభువాన్ని చేస్తానన్నది ఒక ప్రవచనం యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాలు క్రీస్తు పూర్వమే తెలియపరచబడింది. ఆ ప్రవచనం నెరవేర్పు మనం చూస్తున్నాం. అరిమతయ్య యేసేపు చనిపోయిన తరువాత కదా రమారమి 6 మంది రాజుల చేత, ఎవరి చేత? 6 మంది రాజుల చేత అరిమతయ్య యేసేపు భూస్థాపన కార్యక్రమం ఒక వేడుకగా ఆర్భాటంగా జరిగిందంట. నన్ను గణపరిస్తే నేను గణపరుస్తాను. అభిషేకం. చివరిగా ఒక వాక్యం మనం చదువుకొని పుచ్చుకుందాము. దేవుణ్ణి అభిషేకించేటటువంటి గొప్ప ఆధిక్యత, ఘనత క్రైస్తవుడుగా పిలువబడుతున్న, క్రీస్తు రక్తములో కడుగబడిన ప్రతి ఒక్క స్త్రీకి, ప్రతి ఒక్క పురుషునికి ఉంది. అందుకనే కదా, మీ కొరకైనా నా శరీరము, మీ కొరకైనా నా రక్తము, నేను వచ్చు పర్యంత వరకు మీరు నా నిమిత్తము సాక్షులుగా ఉండాలని చెప్తూ ఉన్నాడు. మనకి అభిషేకం ఎవరు చేస్తారండి? ఇక్కడ ధూపం ఎవరేస్తూ ఉంటారు? పాత నిబంధన కాలంలో యాజకుడు. జకర్యా నీ ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరాయి. జకర్యా యాజకుడు. సకల న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా బ్రతికిన కుటుంబం అంట యాజకత్వం. అహరోను ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడిని అభిషేకించే గొప్ప ఆధిక్యత మోషేకి వచ్చింది. అహరోనుని తన కుమారులు కూడా అభిషేకించే గొప్ప ఆధిక్యత. చూడండి, యాజకత్వము క్రీస్తు రక్తములో కడుగబడిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు దేవాతి దేవుడు వాగ్దానం. చూద్దాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. ఏం చెప్పారు? ఇది ఎప్పుడు? పంచకాండాలలో మోషే తెలియపరిచాడు ఇజ్రాయేలు ప్రజలకు కదా. ఇజ్రాయేలు ప్రజలతో చెప్పమని పరమ తండ్రి చెప్పాడు కదా. ఈ ప్రవచనము మనం చూస్తే, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉందరని చెప్పాడు. ఈ ప్రవచనము నెరవేర్పు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. తర్వాత ఆయన మనలను
తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను, తన తండ్రి యగు దేవునికి మనల్ని ఎలా చేసుకున్నాడంట? రాజ్యముగాను యాజకులను గాను. దేవాతి దేవుడు మనల్ని ప్రారంభములో ఈ ప్రవచనం ఇచ్చాడు, ముగింపులో కూడా ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలని పరలోక రాజ్యాన్ని చూసినటువంటి యోహాను భక్తుడు మనకి సంఘాలకు హెచ్చరికతో ఉన్నటువంటి ఆ సంఘాలకు హెచ్చరికలు రాస్తూ పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు వాక్యం చేత. ఆలోచన చేద్దాము. క్రీస్తు యొక్క భూస్థాపన కార్యక్రమంలో అనేక మంది స్త్రీలు రహస్య శిష్యులు పాలిభాగస్తులు అయ్యారు. మనము కూడా ఘనమైన కార్యంలో పాలిభాగస్తులు అయ్యాము. ఉచితమైన కృప వలన సజీవులెక్కలో ఉన్నాము. ఉచితమైన కృప వలన రక్షణను మనం పొందుకున్నాం. ఈ రక్షణ నిరర్థకం చేసుకోకూడదు. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రీస్తు కొరకు ఒక మూల్యం చెల్లించాలి. యేసయ్య తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు ఒక పరిశుద్ధ రక్తం అనే మూల్యాన్ని చెల్లించాడు. ఆ పరిశుద్ధ రక్తం చేత వెలపెట్టి మనల్ని కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు అంటూ ఉన్నాడు. ఆయన సొత్తు అంటే ఎలా జీవించాలి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అంటే నా తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వారే నా సహోదరుడు, నా తల్లి, నా ప్రతి ఒక్కరు. ఆలోచన చేస్తే ఇక్కడ తండ్రి చిత్తము నెరవేర్చారు పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వ్యక్తులు కదా. మనం కూడా తండ్రి చిత్తము నెరవేర్చాలి. మనకిచ్చిన తలాంతులను సద్వినియోగపరచుకోవాలి. అధికారం లేకపోతే బాధపడతాం. సమయం ఇవ్వకపోతే బాధపడతాం. తలాంతులు నేరుగా మళ్ళీ మనం సద్వినియోగపరచుకోవాలి. తండ్రిని కనుక అడగకపోయినా నువ్వు వెళ్ళి అడగాలి. నిన్ను నువ్వు గణపరచుకోవడానికి శతవిధాలు ఎలా ప్రయాసపడుతూ ఉంటావు కుటుంబంలో. అలాగే నువ్వేం చేయాలి? దేవుని యొక్క పరిచర్య కొరకు నాకు ఈ తలాంతులని నేను ఉపయోగిస్తానని బహిరంగ వచ్చి నువ్వు మాట్లాడాలి. నువ్వేం చేయాలి? ఉపయోగించుకోవాలి తలాంతులను సద్వినియోగం. బుద్ధి కలిగిన కన్యకల వల్ల మనం ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి సర్వాంగ కవచమైనటువంటి వాక్యాన్ని ధరించుకొని, దురాత్మల సమూహం మన మీద ఏలుబడి చేస్తుంది కాబట్టి అపవాదిని ఎదిరించాలి అంటే ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచమైనటువంటి వాక్యాన్ని ధరించుకోవాలి. తలాంతులను సద్వినియోగపరచుకోవాలి. అందరికీ తలాంతులు ఇచ్చాడు, అది మీరు జ్ఞాపకము చేసుకోవాలి. అంతే దినాల్లో వృత్తులు కూడా ప్రవచనాలు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు. ఆలోచన చేద్దాము. ఎవరు ఎంతమంది దేవుని పనిలో ఉన్నారు? అహర్నిశలు యాజకుడు తన కుటుంబము ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారి కుటుంబం గురించి ఎంత ప్రార్థనా ధూపం చేరుతుందో దేవునికి తెలియదు, కానీ సంఘం అంతటి నిమిత్తము మొదటి జమనే ప్రార్థనా ధూపము దేవుని సన్నిధికి చేర్చుచూ ఉంటారు యాజకులు కుటుంబము. మరి మనము కూడా చెయ్యాలి. మన కుటుంబ ఆత్మీయ ఎదుగుదల కొరకు, సంఘక్షేమము కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు, వస్తున్నటువంటి యుద్ధాల కొరకు, ప్రతికూల పరిస్థితుల కొరకు మనం ప్రార్థించాలి. ఇది ఘనమైన పని. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి కార్యము. ఈ నీతి కార్యంలో మనమందరము కూడా పాలి భాగస్థులుగా ఒకరికొకరము అవయవాలమై ఉన్నాము. సంఘానికి వచ్చే వారిని దూరం చేస్తారు. చిన్న చిన్న వాటికే మొహం ఏదోలా పెట్టుకుంటూ ఉంటారు, ఏదో వారి ఆస్తులు తినేసినట్టు. ఒక మంచిగా అమ్మా అని పిలిచాడు పాపాత్మురాలైన స్త్రీని ప్రతి ఒక్కడు. మరియా అని పిలవంగానే ఆయన స్వరం ముందే వింది, రబ్బూని బోధకుడా అంటుంది. ఆమె కూడా ఏం చేసింది? సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి యేసయ్య పార్థివ దేహాన్ని అభిషేకపరచాలని తనను తాను సిద్ధపరచుకుని స్త్రీల సమూహంతో వచ్చింది. మనం ఉన్నామా? దేవుని రాజ్యము ప్రకటించు స్త్రీలు సైన్య సమూహము. దేవుని రాజ్య స్థాపన కొరకు ఒక సమూహంగా ఉంటున్నామా, లేకపోతే అపవాది సంబంధులుగా ఉంటున్నామా అనేది మళ్ళీ మనం ఆత్మ పరిశీలన. దేవుని పనిలో లేని వారు సింపుల్ ఒకటే, అపవాది పనిలో ఉన్నట్టు. మనం అపవాది పనిలో ఉండొద్దు, దేవుని పనిలో ఉందాము. రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడతాము. సంఘ క్షేమము కొరకు, పురోభివృద్ధి కొరకు ప్రయాసపడతాము. మన భారతదేశ క్షేమము కొరకు ప్రార్థన చేద్దాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరి పైన దేవాది దేవుడు ఆయన ఆత్మీయ వర్షపు జల్లులను కుమ్మరించును గాక. ఆమేన్. మీ అందరిపైన దేవుని యొక్క ఆత్మాభిషేకము బలముగా నింపబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు, ప్రేమమయుడా నీకు వందనాలు. వాక్యమైన దేవా, మాతో సూటిగా ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడిన విధమును బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. నన్ను ఆహ్వానించినటువంటి
తల్లి సమానులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభా. దైవజనులు చేస్తున్నటువంటి సేవా పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి ప్రభా. వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనలో నీకు ఆయాసకరమైన నీ క్రియలు విసర్జించి ప్రభా, నీకు దగ్గరగా జీవించి ఉపవాస ప్రార్థన సరిపిన ప్రతి ఒక్క తల్లిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. వారికి కలిగిన సమస్తాన్ని దీవించండి ప్రభా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, ప్రతి ఒక్కరికి శాంతి, సమాధానము, క్షేమమును, నెమ్మదిని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు. నీ రాకడలో సార్వత్రిక సంఘముగా ఈ యొక్క దేశంలో భూమి మీద ఎన్ని క్రైస్తవ సంఘాలు, అన్ని క్రైస్తవ సంఘాలు సార్వత్రిక సంఘాలుగా, మరి ముఖ్యంగా క్రైస్ట్ చర్చ్ ప్రభా, ఈ యొక్క బాప్టిస్ట్ చర్చి ప్రభా నీకు స్తోత్రం. మల్కాపురం బాప్టిస్ట్ చర్చి ఈ యొక్క సంఘం బిడ్డలందరూ కూడా వధువు సంఘంగా ఎత్తబడే వరుసలో మీరు ఏర్పాటు చేసుకోమని అడుగుచూ ఉన్నాను ప్రభా. అనేకమైన యుద్ధ వాతావరణం మేము చూస్తూ ఉన్నాము. యుద్ధము యెహోవాదే ప్రభా. నీకు స్తోత్రము. మాకు చాలిన దేవుడు నీవు ప్రభా. అంత్య దినాలలో అపాయకరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము ప్రభా. కుటుంబంలో ఎవరిని మేము నమ్మలేని నిస్సహాయ స్థితిలో బ్రతుకుతూ ఉన్నాము. మనుషులు స్వార్థప్రియులుగా, బింకములాడువారుగా, ధనాపేక్షపరులుగా, మోసపూరితమైన లోకము, స్వార్థపూరితమైన లోకము ప్రభా, మేము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము ప్రభు. మాకు చాలిన దేవుడు నీవు మాత్రమే ప్రభా. నీకు స్తోత్రము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునన్న దేవా నీకు స్తోత్రము. నీలో అంటు కట్టబడిన స్థితి ఇక్కడున్న ప్రతి ఒక్క తల్లులకి, ప్రతి ఒక్క సహోదరులకి మీరు దయచేసి ప్రభా నీకు స్తోత్రము. అపవాదిని ఎదురిస్తూ ప్రభా నీకు వందనాలు ప్రభా. అనేకులను అగ్నిలో నుంచి లాగినట్లు నీ వైపు ప్రభావితం చేసేటటువంటి వారిగా ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆయతపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి సంఘ గురువర్యులకి, సంఘ పెద్దలకు, స్త్రీల ఇన్ఛార్జ్ వారికి, మరి నన్ను ఆహ్వానించినటువంటి తల్లి గారు, మరి కమలాబాయ్ ఆంటీ గారికి కూడా, అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నాకు తల్లులు చాలామంది తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఐక్యారాధనకి వెళ్ళిన ప్రతిసారి ఆఫ్ చేయండి సంతోషంగా నన్ను కుమార్తెలాగా స్వీకరించి పలకరిస్తారు. నాకు పేర్లు తెలియకపోవచ్చు కానీ వారు ఎప్పుడు కూడా నన్ను ఆదరిస్తూ ఉంటారు. చిన్న అమ్మాయినైనా కూడా నన్ను మీ మధ్యకు ఈ సంఘానికి నన్ను ఆహ్వానించి వాక్యాన్ని ప్రకటన చేయడానికి నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా చిన్న వయసులోనే చక్కని వాక్య సందేశాన్ని అందిస్తూ నీతి కొరకు పాలి భాగస్తులుగా ఏ రీతిగా ఉండాలని అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నటువంటి అమ్మగారికి స్త్రీల సమాజం తరఫున వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అనౌన్స్మెంట్స్ ఏమీ లేవండి. యథావిధిగా ఇది ఆఖరి వారం మనకి స్త్రీలుగా కూడటానికి. మరి రేపటి దినము యథావిధిగా 12 గంటల నుంచి 3 గంటల వరకు జరిగే ఈ యొక్క ఆరాధనకి సమయానికే రావాలని ప్రతిదినమూ చెప్తూ ఉన్నామండి. కానీ ఎవరు కూడా అంతగా పట్టించుకోవట్లేదు. ఏదేమైనప్పటికీ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని మనం చేస్తున్నాను. అదే రీతిగా మరి గుడ్ ఫ్రైడే రోజున మరి స్త్రీల సమాజం సాంగ్ ఉంది కాబట్టి ఈ దినము సాంగ్ ప్రాక్టీస్ ఉంటుంది కనుక ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉండి మరి పాట ప్రాక్టీస్ చేసిన తర్వాత వెళ్ళాలని మనం చేసుకుంటున్నాను. మరి ఆఖరి ప్రార్థన మన పాస్టర్ గారు చేస్తే మరి అయ్యగారు కూడా మన మధ్య ఉన్నారండి. అమ్మగారితో పాటు కూడా దైవజనులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వందనాలండి అయ్యగారు. అయ్యగారు మనకి ఆశీర్వాదాన్ని ఇస్తారండి. దయచేసి ప్రతి ఒక్కరు నించున్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ముగింపు కీర్తనతో మనం కోరికను ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా ఈ లెంట్ ప్రేయర్స్ తండ్రి నాయన స్త్రీలంగా మేము మొదలుపెట్టి తండ్రి 4 వారాలు కూడా నీవు మాకు తోడునేడుగా ఉండి నీ సన్నిధితో నాయనా నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభా. నాయన ఈ చివరి వారం మొదటి రోజున తండ్రి నాయన మేము ఇట్టి రీతిగా నీ సన్నిధానంలో కూడుకుని నిన్ను స్తుతించటం కానీ మహింపరచటం కానీ మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన.
ప్రభా ఈ దినం తండ్రి ప్రభా పాటల ద్వారా మేము మహిం పొందామని మేము నమ్ముచున్నాం నాయన. చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపనలు తండ్రి ప్రభా నీ పాద సన్నిధికి నాయన ధూపం వలె చేర్చుకుని ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాన్ని ఆలకించి తగిన కాలంలో నీవు జవాబుదాయి చేస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. నేటి దినం తండ్రి ప్రభా దైవజనరాలని తండ్రి నాయన మా మధ్యలోకి క్షేమంగా నడిపించి ప్రభా నాయన బలమైన వర్తమానం చే మమ్మల్ని అందరినీ తండ్రి ప్రభా హెచ్చరించినందుకు నాయన నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ఎవ్వరం కూడా తండ్రి ప్రభా నీ సొత్తుగా నాయన నువ్వు కొనబడిన వారం నాయన. ఎవ్వరము కూడా ప్రభా నాయన వృధాగా తండ్రి నీవిచ్చిన తలాంతులు మేము తండ్రి వినియోగించకుండా ఉండకుండా నీవు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీవిచ్చిన మాకు నీ తలాంతులు తండ్రి ప్రభా నీ పరిచర్య కొరకు నాయన మేము వినియోగించడానికి నీవే కృప చూపించమని వేడుకుంటున్నాం నాయన. నీ రాజ్యం కొరకు తండ్రి ప్రభా మేము ప్రయాసపడే వారంగా తండ్రి ప్రతి ఒక్కరం ఉండడానికి సహాయం చేయమని వేడుకున్నాం నాయన. నాయన నీ పరిచర్య కొరకు తండ్రి నాయన మేము ప్రతి ఒక్కరం తండ్రి నాయన అరిగిపోయే వారంగా ఉండడానికి నీవే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. నాయన అంత్య దినాల్లో ఉన్నాం నాయన. నీ రాకడతి సమీపంలో ఉంది ప్రభా. నాయన ఏ ఒక్కరం కూడా తండ్రి నాయన విడవబడే గుంపులో ఉండకుండా నాయన నీ రాజ్యంలో తండ్రి వధువు సంఘముగా తండ్రి మమ్మల్ని అందరినీ నీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి ప్రభా నడిపిస్తున్నాను దీని అవసరాలు తండ్రి నీవే దీవించి ఆశీర్వదించమని వేడుకున్నాం నాయన. మంచి ఆరోగ్యంతో తండ్రి బలముతో నీ శక్తితో నింపమని వేడుకున్నాం నాయన. స్త్రీల సమాజం కమిటీ వారిని తండ్రి నీ హస్తాలకి సమర్పిస్తున్నాం నాయన. నీ చిత్తానుసారంగా నాయన నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి సంఘ నాయకులు బట్టి వందనాలు ప్రభా. వారు చేసిన పరిచర్యను దీవించి ఆశీర్వదించిన తండ్రి. సంఘ స్టాఫ్ తండ్రి ప్రభా వారు చేసిన పరిచర్యని దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క నీ బిడ్డలు తండ్రి మీ హస్తాలకి సమర్పిస్తున్నాం నాయన. ఎవరెవరి ప్రార్థన అవసరతలు చేయొచ్చి ఉన్నారో తండ్రి ప్రభా, అనారోగ్యం చేయొచ్చి ఉన్నారో, సమస్యలు చేయొచ్చి ఉన్నారో తండ్రి ప్రభా, చెప్పుకోలేని సమస్యలు చే బాధపడుచున్నారేమో నాయన. ప్రతి ఒక్క హృదయం తండ్రి ఎరిగిన దేవుడు నీ ఒక్కడవే ప్రభా. నీవే నాయన ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అనారోగ్యంగా ఉన్న వారిని నీ గాయపడిన హస్తాన్ని చాపి ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి వారి కుటుంబాలని నీవే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ఈ చివరి వారంలో జరగబోతున్న ప్రతి ఒక్క లెంట్ ప్రేయర్స్ ఆరాధనలో నీవే తోడు నీడగా ఉండి నీ సన్నిధి నీ ప్రసన్నతను మా మధ్యలో నుంచి నడిపించుకోమని వేడుకున్నాం నాయన. ప్రతి ఒక్క దినం కూడా నాయన ఈ వారంలో ఎవరూ కూడా తండ్రి నీ ఆరాధన తండ్రి నిర్లక్ష్యం చేయకుండా క్రమంగా తండ్రి సమయానికి మేము వచ్చి నిన్ను స్తుతించి మహింపరిచే భాగ్యం మాకందరికీ దయచేయమని వేడుకుంటూ త్వరలో రానే ఉన్న యేసుక్రీస్తు నామంలో చిన్న ప్రార్థన మిక్కిలి వినంతో బ్రతంలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధపరచుకునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించే ప్రకారము మా రుణములను క్షమించు. మా శోధనలోనికి తేకాకీని తప్పించు. ఎందుకంటే ఈ రాజ్యము బలము మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆఖరి వారము స్త్రీల సమాజంలో కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి మనకి తల్లులకును కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలకును, ఇదిగో నీ వర్తమానం ప్రకటించినటువంటి పాస్టమ్మ గారికి, ఆఖరిగా ప్రార్థించినటువంటి నాడ ప్రభా స్థానిక సంఘ పాస్టమ్మ గారికి, ఇదిగో ఈ యొక్క ఆరాధన నడిపించినటువంటి స్త్రీల సమాజం అధ్యక్షుల వారికి, ఇదిగో మా యొక్క సంఘ ఎగ్జిక్యూటివ్ బోర్డు వారికి, మా బ్యాప్టిస్ట్ ఫీల్డ్ కౌన్సిల్ మరి వైస్ ప్రెసిడెంట్ గారు అమ్మగారికి, ఇదిగో కూడిచిన ప్రతి బిడ్డకు ఆయన కృపా సమాధానము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఏ మాహి మీద రుమా
కుమ్మరించుము దేవా. వందనాలండి అందరికీ. థ్యాంక్ యూ.